ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో జగ్గయ్యపేట న్యాయవాదులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయవాదులు బివి కృష్ణారెడ్డి న్యాయవాదుల సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి అని తెలిపారు. బార్ కౌన్సిల్లో ఆయన ప్రాతినిధ్యం ఉంటే న్యాయవృత్తికి మరింత బలం ఉంటుందన్నారు. ఈ బార్ అసోసియేషన్ సభ్యులు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. సుమారుగా 2 గంటల ఎత్తున సుమారు 2 గంటలు అయినా కానీ సభ్యులందరూ మా గురించి ఓపికగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే మేము బివి కృష్ణారెడ్డి గారు బార్ అసోసియేషన్ సంబంధించి అడ్వకేట్ వెల్ఫేర్ గురించి చాలా పాటుపడతారు. అట్లాగే 25 lakhs వరకు చనిపోయిన అడ్వకేట్స్కి 25 lakhs వరకు ఇవ్వడానికి మేము మా కృష్ణారెడ్డి గారు ప్రయత్నం చేస్తారు, అలాగే చేస్తారని చెప్పి మా మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. అట్లాగే మేము 60 years అంటే 60 సంవత్సరాలు వచ్చే అడ్వకేట్ ఎవరైతే ఉంటారో ఆ అడ్వకేట్స్కి మేము ఇచ్చిన 25 లక్షల్లో 50% వాళ్ళకి ముందు ఇవ్వమని దానికి కూడా మేము 50% ముందు ఇచ్చి వాళ్ళ అడ్వకేట్కి వెల్ఫేర్కి ఉపయోగపడేది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే దానికి కూడా అది మేనిఫెస్టో పెట్టామండి. అట్లాగే మెడిక్లెయిమ్ అని అందరికీ మెడిక్లెయిమ్ వర్తించేటట్టుగా చేయమని చెప్పేసి కూడా మేము మేనిఫెస్టో పెట్టాము. అట్లాగే ఏ బార్ అసోసియేషన్లో కూడా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సహాయత్వం జూనియర్ అడ్వకేట్లు కూడా మినిమం 5,000 రూపాయన కాకుండా 10,000 చేయమని చెప్పేసి మేము 3 years బ్యాక్ ఉన్న వాళ్ళకి అందరికీ 10,000 చేయమని చెప్పేసి దానికి కూడా మేము మేనిఫెస్టోలో పెడతాం జరిగింది. తప్పనిసరిగా మీరు మా ఈ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు బివి కృష్ణారెడ్డి గారికి వేసి గెలిపించవలసిన కోరి ప్రార్థిస్తున్నాము. ఈ రోజున మన జగ్గయ్యపేట బార్ అసోసియేషన్కి బివి కృష్ణారెడ్డి గారి తరపున విచ్చేసినటువంటి న్యాయవాది మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ తరపున మరి బివి కృష్ణారెడ్డి గారు ఆయన కృషిని మనం కొనియాడుతూ భవిష్యత్తులో కూడా న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పేసి వారికి తెలియజేయడం మూలన జగ్గయ్యపేట బార్ అసోసియేషన్లోని మెజారిటీ ఓట్లు, ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేయడానికి మేమంతా మరి సంసిద్ధంగా వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.